మార్చాడు భర్త మహేందర్. మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికినా అక్కడ స్వాతి శరీర భాగాలు దొరకడం లేదు. ఒక గర్భిణి భార్యని ఎంత కిరాతకంగా హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నింటినీ వేరువేరు శరీర భాగాలన్నింటినీ కూడా ఒక సంచిలో వేసుకొని మూసీ నదిలో పడేశాడు. 10 కిలోమీటర్ల వరకు వెతికినా కూడా ఇంకా ఆ భార్య శరీర భాగాలు దొరకడం లేదట. సో వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్టుంటాయని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు దొరకకూడదనే బాడీ మొత్తాన్ని కూడా మాయం చేసే ప్రయత్నం చేశాడు. మొండెం మినహా కాళ్ళు చేతులు తల మొత్తం కూడా ముక్కలుగా నరికాడు మహేందర్. సో ప్రతాప్ సింగారం వద్ద మూసీలో ఆ శరీర భాగాల్ని విసిరేశాడు నిందితుడు. ఎంత వెతికినా ఆ శరీర భాగాలు దొరక్కపోవడంతో స్వాతి మొండెంను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనబడుతోంది. స్వాతి హత్యతో కామారెడ్డిగూడలో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడైతే అక్కడ బంధువులు లేకపోతే ఇతరత్ర కుటుంబీకులు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నారు. అక్కడ నుంచి మా ప్రతినిధి శిల్ప లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, సో ప్రజెంట్ అటు స్వాతి సంబంధించిన కుటుంబీకులు ఏం చెప్తున్నారు, బంధువులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్, మేడిపల్లి గర్భిణీ హత్య కేసులో ఒకవైపు శరీర భాగాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ నిందితుడు ఇక్కడ ప్రతాప్ సింగారంలో ఉన్నటువంటి మూసీ నది దగ్గర పడేశారు. 2 కవర్లో తీసుకొచ్చి తన శరీర భాగం ఒకవైపు మొండం కావచ్చు కాళ్ళు రెండింటిని కూడా 2 భాగాలు తీసుకొచ్చి ఇక్కడే ఉన్నటువంటి మూసీలో పడేశారు. పడేసిన తర్వాత అది మొత్తం కూడా ఫ్లోటింగ్కి కొట్టుకుపోయింది. దాదాపు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మొత్తం సహాయక బృందాలన్నీ కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర మొత్తం కూడా గాలింపు చేశారు. కానీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకలేదు. ప్రధానంగా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా పాతాల గడియతోని మొత్తం కూడా ఎక్కడికక్కడ రెక్కీ చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిన్న ఉదయం నుంచి కూడా ఒకవైపు వీళ్ళు డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు మొత్తం కూడా ఇక్కడ రెక్కీ నిర్వహిస్తుంది. ఒకవైపు ఎక్కడికక్కడ మొత్తం కూడా వెతుకుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి శరీర భాగాలు మాత్రం లభ్యం కాలేదు. ప్రధానంగా తనని హత్య చేసిన అనంతరం పార్ట్స్ అనేవి ఎవరికి దొరకకూడదని పక్కా ప్లాన్ ప్రకారం దాదాపు వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం నుండి ఇది ఏదైతే ఇప్పుడున్నటువంటి బ్రిడ్జ్ ఉన్నదో దాదాపు 15 కిలోమీటర్ల మేర ఉంటుంది. 15 కిలోమీటర్ల మేర ట్రావెల్ చేసి ఆ పార్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. దాదాపు ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆయన వేసినటువంటి దాదాపు 3-4 గంటల తర్వాత పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఎందుకంటే తన హత్య చేసి ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటే అవి ఇందులో వేసిన అనంతరం పోలీసుల వెంట పోయి లొంగిపోయారు. ఈ మధ్య గ్యాప్లో దాదాపు 3-4 గంటలు ఉండడంతో ఖచ్చితంగా అవన్నీ ఫ్లోటింగ్కి కొట్టుకుపోయిన అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు భావిస్తున్నారు. నిన్న నుంచి నిరంతరంగా ఒకవైపు దీనిపైన బృందాల వైజ్గా విడిపోయి అటు డిఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, ఇటు పోలీసు వాళ్ళు కావచ్చు, ఎంత గాలించినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్ళు మాత్రం లభ్యం కాలేదు. ఇంకోవైపు నిన్న ఇంట్లోనే ఉన్నటువంటి ఏదైతే ఛాతి భాగం మాత్రం పోలీసులకు లభ్యమైంది. అది ఒకవైపు గాంధీ హాస్పిటల్కి తరలించారు. కానీ స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఒకవైపు మహేందర్ కుటుంబ వాళ్ళే తీసుకెళ్ళాలి, మేము తీసుకెళ్ళామంటూ కూడా వాళ్ళు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర బైఠాయించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక 5 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ని ఈ విధంగా అంత దారుణంగా ఏ విధంగా చేస్తారు? దట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఒకవైపు మొగడే ఏ విధంగా ఎముడుగా మారుతారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున స్థానికులు కూడా ప్రశ్నించి మనం ఇక్కడ ఉన్నటువంటి వరద ప్రవాహం కూడా ఎక్కువగా వస్తుంది. దాదాపు తను వేసినటువంటి దాదాపు మధ్యలో మనకు 3-4 గంటల సమయం ఉంది. సో ఆ సమయంలోనే దాదాపు చాలా దూరం వరకు అది కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 10 కిలోమీటర్ల మేర అనువనువున మొత్తం వెతికారు. కానీ ఎక్కడ కూడా ఒకవైపు అక్కడ బాడీ పార్ట్స్ మాత్రం లభించలేదు. ఖచ్చితంగా అది కొట్టుకుపోయిందంటూ కూడా ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. 2 బ్లాక్ కవర్లలోనే తీసుకొచ్చి ఇందులోనే పడేశారు. 15 కిలోమీటర్ల మేర దూరం అనేది ఉంటుంది. అయినప్పటికీ ఇంత దూరం వచ్చి ఎలాంటి భయం బెరుకు లేకుండా ఇక్కడ పడేసిన అనంతరం తన చెల్లెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా స్వాతి చనిపోయింది అంటూ కూడా తర్వాత వాళ్ళు ఒకవైపు పోలీసులని ఆశ్రయించడంతో వెంటనే ఈ తతంగం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ మహేందర్ రెడ్డిని అటు చెల్లపల్లి జైలుకి తరలించారు. రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇంకోవైపు పోలీసులు నిరంతరంగా ఇక్కడ శ్రమిస్తున్నారు. కానీ ఎలాంటి దాదాపు
24 గంటలు గడుస్తుంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి బాడీ పార్ట్స్ కూడా దొరకలేదు. కానీ తన కూతురు చనిపోయినాక చివరిసారి కూడా చూడడానికి అవకాశం లేకుండా అత్యంత దారుణంగా చేశారు. మాకు ఖచ్చితంగా మేము తీసుకోము, ఏదైతే ఇప్పుడు దొరికినటువంటి ఏదైతే ఛాతి పార్ట్ ఉంటుందో అది మేము తీసుకోమంటూ కూడా ఒకవైపు ఇటు పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ వికారాబాద్ జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటు స్వాతి ఇంటి దగ్గర కావచ్చు, మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, ఇద్దరింటి దగ్గర కూడా ఒకవైపు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు కాకుండా ఒకవైపు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఇక్కడ నిరంతరంగా ఇక్కడే పడేయడంతో నిందితుడు దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద వాళ్ళు నిరంతరంగా శ్రమిస్తున్నప్పటికీ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండడంతో అవి మాత్రం ప్రస్తుతం అయితే లభ్యమవ్వలేదు. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఒకవైపు బోట్ల సహాయంతో సాగవచ్చు మొత్తం కూడా వెతికారు, కానీ ఎక్కడ కూడా మనకు ఆనవాళ్ళు అనేవి లభించలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఒకవైపు ఏదైతే పాతల గడియ సహాయంతో వెతుకుతున్నప్పటికీ ఎక్కడ కూడా లభ్యం అవటం లేదు. ఇంకా స్టిల్ అటు డిఆర్ఎఫ్ బృందాలు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు నిందితుడు మాత్రం ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో రిమాండ్గా ఉన్నారు. ఇంకోవైపు అక్కడ వికారాబాద్ జిల్లాలో మాత్రం హైటెన్షన్ వాతావరణం, కామారెడ్డిగూడ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అటు కుటుంబ సభ్యులు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ, స్వాతి కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బాడీని మేము తీసుకుపోము, చివరిసారి చూడడానికి కూడా మాకు అవకాశం లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు ఎవరైతే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళే అది తీసుకెళ్లాలంటూ కూడా ప్రస్తుతం ఏదైతే దొరికినటువంటి బాడీ పార్ట్ కూడా గాంధీ హాస్పిటల్లోనే ప్రస్తుతం ఉన్నది. దానికి కూడా ప్రస్తుతం అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకుపోమంటూ కూడా ఒకవైపు మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ మాత్రం ఇంకా సహాయక చర్యలు మాత్రం ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి. కిరాతకంగా తన భార్యని ఒక రకంగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే కూడా తెలుస్తోంది. సో ప్రేమించి పెళ్లి చేసుకుని తన భార్యని ఇంత దారుణాతి దారుణంగా గర్భిణిని కూడా చూడకుండా, ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్న తన బిడ్డని కూడా ఆలోచించకుండా ఎందుకు ఇంత కిరాతకంగా చంపి ఆ శరీర భాగాల్ని అంత దూరంగా తీసుకువెళ్ళి పడేయగల కారణం ఏంటి? రైట్, వీళ్ళకి మ్యారేజ్ అయ్యి దాదాపు 1 ఇయర్ కూడా పూర్తి అవ్వలేదు. జనవరిలో పెళ్ళైంది. ఇంకోవైపు జనవరి రాకముందే కూడా ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంకోవైపు వాళ్ళిద్దరు కమ్యూనిటీస్ కూడా వేరు కావడంతో పదే ఇద్దరు గొడవ పడేవారు. ఇంకోవైపు స్వాతి పంజాగుట్టలో ఉన్నటువంటి టెలిఫోనర్గా కూడా తను వర్క్ చేస్తుండదు. ఈ సమయంలోనే తన పైన అనుమానం పెంచుకొని తరచూ గొడవలై, ఇంకోవైపు ఆర్థిక పరంగా కూడా అనేక ఇష్యూస్, ఎందుకంటే ర్యాపిడో నడిపేవారంటూ కూడా తెలుస్తుంది. సో ఒక్కొక్కసారి పోయేవారు, ఇంకోసారి వెళ్ళలేకపోయే, ఈ విధంగా కూడా ఒకవైపు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఇంకోవైపు ఎలాంటి కట్నం తీసుకురాలేదంటూ కూడా తరచూ వేధించేవారు. ఈ సమయంలోనే ఒకవైపు నిన్న తను మొన్న చెకప్ కోసం తీసుకెళ్లాలని ఒకవైపు మహేందర్ రెడ్డిని ప్రశ్నించగా ఈ తరుణంలోనే ఇద్దరు కూడా గొడవయ్యి అందులో కొట్టగానే తను చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ఈ ఆనవాళ్ళు ఎవరికి కూడా తెలియకుండా ఉంచాలని ఫిక్స్ అయ్యింది. అందులో భాగంగానే ఒకవైపు ఎక్కడికక్కడ మొండెం కావచ్చు, కాళ్ళు కావచ్చు వేరు చేసి అనంతరం మూసీ నదికి తీసుకొచ్చి వాటిని పరేశారు. అనంతరం ఒకవైపు వాళ్ళ చెల్లెకి ఇదంతా విషయాన్ని చెప్పారు. వెంటనే తన చెల్లె పోలీసులకు చెప్పడంతో వెంటనే పోలీసుల ముందుకెళ్ళి లొంగిపోయిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి ఒకవైపు గాలింపు చర్యలు ప్రారంభించారు. కానీ అప్పటికే దాదాపు 3 గంటల నుండి 4 గంటల సమయం కావడంతో మొన్న రాత్రి 7 గంటల సమయంలో అవన్నీ పడేశారు. కానీ పోలీసుల అదుపులో దాదాపు 2 గంటల సమయంలో తీసుకోవడంతో ఈ మధ్యలో చాలా సమయం ఉండడంతో అప్పటికే చాలా దూరం కూడా కొట్టుకుపోయి ఉండడంతో ప్రస్తుతం అయితే ఎలాంటి ఆనవాళ్ళు మాత్రం లభించలేదు. కేవలం అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ఛాతి పార్ట్ ఉంటుందో అది మాత్రమే ఒకవైపు పోలీసులకు లభ్యమైంది. అది గాంధీ హాస్పిటల్కి తరలించారు. అది కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలంటూ ఒకవైపు వైద్యులు చెప్పినప్పటికీ మేము తీసుకెళ్ళాం, ఖచ్చితంగా అటు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీసుకెళ్ళాలి, మాకు ఇంత అన్యాయం చేశాం, మేము ఏ విధంగా చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రధానంగా ఒకవైపు అనుమానం పెంచుకోవడం, ఇంకోవైపు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రతిసారి కూడా ఒకవైపు కమ్యూనిటీని తీసుకొచ్చి పదే దూషించడం, ఇవన్నీ కూడా కారణాలు అన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎలాంటి భయం బెరుకు కూడా ప్రస్తుతం కల్పించడం లేదు. ఒకవైపు అటు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, అదేవిధంగా స్వాతి కుటుంబ సభ్యుల నుంచి
కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గతంలో వాళ్ళు పెళ్ళైనప్పుడు ఏ విధంగా ఉండేది మొత్తం కూడా గతంలో కూడా అబార్షన్ అయ్యి గతంలో కూడా అబార్షన్ చేయించారు. ఈసారి ఆయన మంచి చూసుకోవాలంటే స్వాతి ఒత్తిడి మేరకు అది అలానే కొనసాగించారు. కానీ ఈ విధంగా చెకప్ కోసం తీసుకెళ్ళమని అడగగా మొత్తం కూడా ఈ హత్యకు దారి తీసింది. అనంతరం కూడా ఎక్కడ కూడా ఆనవాళ్ళు లభించొద్దనే ఆలోచనతో ఇదంతా చేసినట్టు కూడా ఒకవైపు పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం అయితే రిమాండ్ ఖైదీగా చెల్లపల్లి జైల్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తన భార్య గర్భిణి అని కూడా తెలిసి చాలా కిరాతకంగా పాశవికంగా భార్యని హతమార్చి శరీర భాగాల్ని ముక్కలుగా చేసి